ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములకు నమో నమ. మనకు వచ్చేయాలా నేర్చుకునేటివన్నీ వాళ్ళు చేసి వాళ్ళు పని పెట్టి వాళ్ళు మనం వస్తువులు సమకూర్చిన దానికి ఆడ కూర్చుని దానికి మనకు వచ్చేయాలన్నీ. ఇప్పుడు వస్తువులు సమకూర్చిన మనము పని ఎక్కడ చేసినామో అదే పని మనం చేస్తే మనకు రాదా? ఆ అర్చన రోజు చేస్తున్నామా? మనలో నిరంతరము ఆ అర్చన విధానము భగవంతునికి మనం అర్పిస్తున్నామా? భగవంతుని ముందర కూర్చొని స్వయంగా తనకు తానుగా అర్పించి అర్చన చేసినామా? మనం అర్పిస్తే కదా ఆయన ఆశీస్సులు. ఇప్పుడు మనలో ఆ హోమంని నిరంతరం వెలిగిస్తున్నామా స్వయంగా? తారకము అనే అగ్నితో మనం వెలిగిస్తున్నామా? ఆ హోమంలో ఈ పాప కర్మలు చేసినటువంటి కాలుస్తున్నామా? మనం తయారు చేసుకున్న దుర్గుణాలన్నీ కాలుస్తున్నామా? ఆ మాలిన్యాన్ని అంతా శుద్ధి చేస్తున్నామా? ఆ యజ్ఞము ఆ హోమం చేసి ఇప్పుడు ఇటువంటి పాపకర్మలు మూటగట్టుకొని దుర్గుణాలని మూటగట్టుకొని అనేక జన్మాలుగా తెచ్చుకునేటువంటి ఇప్పుడు ఆ యజ్ఞం హోమంలో కాల్చకపోతే ఎప్పుడు కాల్చింది? ఇది తను స్వయంగా చేయాలి కదా. ఇప్పుడు అది కదా ఇప్పుడు భగవంతుడు నువ్వు నాయన యజ్ఞ రూపంగా చెయ్యి, నీలో హోమాన్ని వెలిగించు, ఆ యజ్ఞాన్ని వదలొద్దు, నిరంతరం 21,600 హోమాన్ని వెలిగించు, దాంట్లో ఇవన్నీ అర్పించు, ఇవన్నీ కాల్చు. నువ్వు వెలిగించి పని చేస్తే అవి అన్ని కాలపడతాయి. పని చేయకినే వెలిగించకనే ఏమి చేయి ఎట్లా పోతాయి? మనం నేర్చుకునేది ఏంటంటే ఎవరినో పెట్టి వాళ్ళ ద్వారా చేయించేసి అర్చనలు పూజలు యజ్ఞాలు హోమాలు ఆడ పోయి ఆ నదిలో మునిగేస్తే పోతాయి, ఈ నదిలో మునిగేస్తే పోతాయి, ఆ చెరువులో మునిగేస్తే పోతాయి, కాశీలో మునిగేస్తే పోతాయి, రామేశ్వరంలో మునిగేస్తే పోతాయి. ఇదే మనం నేర్చుకునిందే. అటు పోయేట్టుగా ఉంటాయి. ఇంత శ్రమ ఏంటికి? ఇంత శ్రమ ఏంటికి? రోజు 4 గంటల టైం ఎందుకు కూర్చోవాలి? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసుకొని పోయి మునిగేసి వచ్చేస్తే అన్ని క్లియర్ అయిపోతాండా. అదే నెలకు ఒకసారి నెలకు 2 సార్లు అమావాస్య పౌర్ణానికి పోయేసి మునిగేసి తీర్థాలు తిరిగేసి వస్తే పోయేటి కంటే ఇంకేముంది, అదే సులభం కదా. ఈజీ మెథడ్ కదా. అవునవును. మనం ఎంతైనా సంపాదించేస్తాము. సంపాదించేది ఇప్పుడు బాగా లౌక్యం తెలిసిపోయింది. అవును. ఎటైనా సంపాదించుకుంటాము, ఏం పోతాము, పూజ చేస్తాము. అవును. అంత ఈజీగా పోయేట్టుకుంటే ఇంకేమే. అవును. ఇప్పుడు ఆయన మునిగేసి వచ్చి ఇంకా 4 చేస్తున్నాడు. ఇప్పుడు అవును. ఇప్పటి వరకు చేసినంత పోయింది, ఇంక కొత్తగా చేస్తే కూడా మళ్ళీ కూడా ఇదే మరి మునిగేస్తే పోతుందని ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. అవునవును. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే సంసారంలో ముందు మనం నిలబడాలి, తను నిలబడాలి. ఇవన్నీ ఈ దృష్టి మారాలా, ఇవన్నీ వినడం. ఇప్పుడు ఇవన్నీ చేయింది కానీ మనం నిలబడుకోలేము అనేది క్లియర్గా తెలిసిపోతాం.
కాబట్టి ముందు చక్కబెట్టుకోవాల్సింది మనము, మన సంసారాన్ని, మన కుటుంబాన్ని, మన బంధాలని. ఈ వ్యత్యాసాలు ఇక్కడ పోగొట్టుకొని దగ్గర అయినామంటే భగవంతుడు కూడా మనకి దగ్గర అయినట్టు. అవునైనా. ఇవన్నీ తెలుసుకొని ఎందుకు పెట్టినాడంటే, ఈ తారతమ్యాలు లేకుండా నువ్వు ఇక్కడ దగ్గర అయినావంటే నేను నీకు దగ్గర అయినట్టు. అవునైనా. ఎందుకంటే ఆ దోష గుణం ఉంది కాబట్టి కదా దూరంగా ఉండాలి. అవునైనా. ఆ? అవునైనా. మనం ఏమనుకుంటాం, నేను కరెక్ట్ గానే ఉన్నాను, వాళ్ళు కరెక్ట్ గా లేదు, నేనేం ప్రయత్నం చేసినాను, వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే రాకపోతే మనం కరెక్ట్ గా ఉన్నామా లేదని మనకు కావాలి. అవునైనా. మనం వాళ్ళని చూపించేస్తాం, ఎదుటి వాళ్ళని చూపించేస్తాం. అవును సులభంగా. వాళ్ళు మారినప్పుడు నేను ఎందుకు మారాలా? అవును. వాళ్ళు ఎందుకు మారాలనుకున్నారు? మనం కదా మారాలనుకునింది. అవును కదా. మనం కదా దైవానికి దగ్గర కావాలనుకునింది. వాళ్ళు అనుకున్నారో లేదో మనకేం తెలుసు? అవునైనా. వాళ్ళ పాటికి వాళ్ళు ఉండారు. అవునైనా. మారాలనుకునింది మనము. కాబట్టి మనం ప్రయత్నంలో మనలో ఇది ఉందా లేదా మనం చూసుకోవాలి. కానీ వాళ్ళలో ఉందా లేదా మనం చెక్ చేసుకునేది ఎందుకు? వాళ్ళు ఉండేవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అట్లా ఉంటారు. అవునైనా. మనం ఏం చేస్తాము? మనం మారక వాళ్ళు మారలేదు, అవునైనా. మనం చూపించేస్తాం ఈజీ మెథడ్. కాబట్టి నేను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాను. అవునైనా. ఇట్లా పలు రకాలుగా మనము పెడదామని పడతాం మనము. ఎందుకంటే ఇవన్నీ ఆలోచన చేయక ఎట్ట చేయాలని. కాబట్టి ఇక్కడ దోషము భేదము ఉండేటప్పుడు ఆయన ఎట్లా దగ్గర అవుతాడు? అవునైనా. ఇదనైనా. అవునైనా. అది ముందు ఇక్కడ మనం మారితేనే మనం ఎదుటోళ్ళు వాళ్ళు మారాలనే దానికి వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చుకునింది ఎవరు? మనమే కదా. కాబట్టి తప్పు వాళ్ళది కాదు కదా, మనది కదా. మనం మారాలి కదా, వాళ్ళ మీద మనం నిందేయాల్సిన అవసరం లేదు. మనం పరమాత్మని తెలుసుకోవాలనుకుంటే ముందు మనం మారాలా అనేది కదా నేను ఇప్పుడు మనం గ్రహించాల్సింది. అవును. దుర్యోధనుడు ఎందుకు మారిపోతాడు? రావణాసుడు ఎందుకు మారిపోతాడు? అవును. వాళ్ళు మారరు. నువ్వు యుద్ధం చేసి నీ పని నువ్వు చెయ్యి అనేది అడు చెప్పింది. అవునే. నువ్వు టక్కనే వాళ్ళు ఇప్పుడు అర్జునుడికి ఎందుకు మారిపోతాడు దుర్యోధనుడు? అవునే. ధర్మరాజుకి ఎట్ట మారిపోతాడు? అవునే. కాబట్టి వాడి పని వాడు చేస్తాడు, నీ పని నువ్వు చెయ్యి అనేది మనకు చెప్తాండి. అవునే. అప్పుడు కూర్చుంటే ఇప్పుడు మనం ఇవన్నీ అప్పుడు కూర్చుంటే ఇప్పుడు సత్యం బోధపడుతుంది. ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుకున్న విషయాలన్నీ బోధపడతాయి. అప్పుడు ఇంకా వివరంగా చెప్పగలుగుతాము. మనము ప్రపంచ విషయాల మీద పడి ఉండేటప్పుడు నేను ఇప్పుడు మనసు గురించి ఎట్ట వివరించేది? మనం ప్రపంచం మీద పడి ఉంటే భూమి గురించి నేను ఎట్లా వివరించేది? ఆకాశం గురించి ఎట్లా వివరించేది? దృష్టి ఎలా పెట్టాలను ఎట్లా చెప్పేది? నీ దృష్టి వేరుగా ఉంటే ఈ దృష్టి ఎట్లా నేర్పించేది అని. మనసు ఇంకో దాని మీద ఉంది, ఈ మనసు గురించి ఎట్లా చెప్పేది? ఇప్పుడు వినేదంతా అది వింటా ఉండదు, ఇది వినాలని ఎట్లా నేర్పించేది? కాబట్టి మనము అవి మన టోటల్ అట్లున్నాము, అవన్నీ చక్క పెట్టుకుంటే కదా ఇది బోధపడుతుంది. ఇది చెప్పలేదనే దానికి చెప్పేదాన్ని నువ్వు మనం సిద్ధంగా ఉంటే కదా. మనము సిద్ధంగా లేనప్పుడు మనము ఇంకొకరి మీద నెపం నెట్టేట మనం కదా ఇప్పుడు వీటి నుంచి బయటపడితే ఇది బోధపడుతుంది.
బయటపడాలంటే మన ఆలోచన విధానం మారాలి కదా. అవునండి. బయటపడేదంటే అంత వెంటనే బయటపడిపోలేదు. అవును. అవును. మన ఆలోచన విధానమే కదా ఇక్కడ మొత్తానికి. అవునండి. ఆ ఆలోచన మార్చుకునే దేని మీద కూర్చున్నామంటే అప్పుడు ఆలోచన పెట్టి మనమే మారుస్తాం. అవునండి. అదే మారిపోదు, అదెందుకు మారిపోతుంది, దాని పని అది చేస్తుంది. అవునండి. ఇక్కడ మన ఆలోచన విధానమే ఇంత బంధింపబడడానికి మన సంకల్పాలు ఇదే. అవునండి. మన మనసులో సంకల్పాలు కలగడము, ఆలోచనలు కలగడము, దాని మీద పోవడము. అవునండి. కాబట్టి ఇప్పుడు అది మార్పు చేయాల. అవునండి. ఒక్కటినైనా మనం ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు లోకం మీద మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు. ఒకరు ఎవరు ఇప్పుడు పిరమిడ్ అనే వాళ్ళు శ్వాస మీద ధ్యాస అన్నటువంటిది కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్కరు ధ్యానాన్ని ప్రబలం చేసినారు. అవునవునండి. ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాళ్ళు శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద మనసు దృష్టి పెట్టి, అవునండి. శ్వాస పైన ధ్యాస అంటే మనసు పెడితేనే కదా ధ్యాస ఉంటుంది. అవునవునండి. మనసు అనేది ఆడ కుదురుకోవాలి. మనసు అనేది శ్వాస మీద పెట్టి ఆ శ్వాసతో నువ్వు నిరంతరము ధ్యానం చేయని వాళ్ళు చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు ఆ విధంగా ధ్యానం చేస్తే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది, నీ ఆలోచనలు కుదుటపడతాయి, నీ యొక్క పరిస్థితి అంతా ఇదవుతుంది అనేది వాళ్ళు దానికోసం చేసి దానికోసం అటువంటి ఫలితాలు పొందుతా ఉంటారు భౌతికంగా. భౌతికంగా ఇదవుతున్నారు, టోటల్ గా అభివృద్ధి అవుతున్నారు. అంటే ఆ మనసు అన్నది శ్వాస మీద పెడతాడు, ఫలితం కనపడిందా లేదు వాళ్ళకి? కనపడతా ఉంది కదా వాళ్ళకి. అంటే ఆ మనశ్శాంతి అనేది లభిస్తా ఉంది కదా కాసేపు. శ్వాస మీద మనసు పెడితే వాళ్ళకి కుదుట పడతా ఉంది. మేము మాలో ఈ మార్పులు వచ్చినాయి, మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము, మేము ఈ విధంగా మాలో ఈ కొన్ని దుర్గుణాలు తొలగిపోయినాయి అని. అంటే ఆ మనసును శ్వాస మీద పెడితేనే ఇంత ఫలితం ఉండేటప్పుడు ఏమేం ఇప్పుడు మనము తారకాన్ని జోడించున్నాం కదా. ఇప్పుడు తారకాన్ని పట్టుకుండేవాడు ఇంకెట్లా ఉండాలి అప్పుడు? తారకం పట్టుకున్నాడు కదా యోగిగా మారుతా ఉండేది. తారకం పొందినోడు కదా మహాత్ముడిగా అవుతా ఉండేది. తారకం పొందినోడు కదా ఇక్కడ తాను తెలుసుకోగలుగుతా ఉండేది. తారకం ఉండేవాడే కదా గురుదేవుని దర్శించగలుగుతా ఉండేది. ఇప్పుడు ఆ తారకం ఉండేవాడే కదా పరమాత్మలో ఐక్యం అవుతా ఉండేది. ఇప్పుడు తారకం లేని వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి దృష్టి పెట్టి చేస్తే వాళ్ళ ఫలితం ఎలా ఉంది? వాళ్ళు దీంట్లో ఫలితం ఉందని చూపిస్తా ఉంటారే లోకంలో. అంటే మన కంటి ముందరనే చూపిస్తా ఉంటారు ఇది. అంటే ధ్యానంలో ఒక ఫలాంది మార్పు అవుతుంది అని. ఇప్పుడు అదే మాదిరి మనం తారకం మీద పెట్టి జన్మను కడతీర్చేది కదా ఇది. వాళ్ళు జన్మను కడతీర్చే గురించి వాళ్ళకి మాట్లాడరే? వాళ్ళ ఆరోగ్యం గురించి చెప్తారు, సమస్యల గురించి, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు ముందుకి ఇప్పటికి తేడా వాళ్ళలో ఉండేటివి మార్పులన్నీ చూపిస్తా అది గమనిస్తా ఉంటారు కదా వాళ్ళు. అంటే ఫలితం వాళ్ళకి ఆ దీంట్లోనే ఇప్పుడు ఆ జీవుడితో కలుసుకున్నారు, ఆ మనస్సు జీవుడి మీద పెట్టింది శ్వాస మీద. అంటే ఈయన మొత్తానికి ఆధారమైనటువంటి తారకం మీద పెట్టల. శ్వాస అన్నది ఇప్పుడు ఇక్కడ వరకే వాళ్ళకి పరిమితం.
అవునండి. ఆ? ఇప్పుడు అన్ని జీవరాశులకు ఉన్నట్టే శ్వాస, ఆ శ్వాస ద్వారానే ఇప్పుడు అవునండి. మళ్ళీ తిరిగి ఆ మనసే దాని మీద పెట్టినప్పుడు ఇక్కడ వరకే పరిమితమైంది. పరమాత్మను తెలుసుకోవాలంటే అవునండి. ఇప్పుడు తారకం మనకు తోడైంది. అవునండి. ఇది జనన మరణాల నుంచి తప్పించేది టోటల్ గా. ఇప్పుడు ఆగామి ప్రారంభము సంచిత కర్మలన్నీ పోగొట్టేది. అవునండి. ఇప్పుడు సంచితాన్ని అది ఎట్లా పోగొడుతుంది? కుదరదు కదా. అవునండి. అందుకు ఇప్పుడు మన ముందరనే ఒక ఫలితాన్ని ఇంకొకరు సాటి జీవుడు సరి చూస్తా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అవునండి. ఇప్పుడు మనం ఎందుకు ఉండలేము? తారకాన్ని పొందుండే వాళ్ళము. అవునండి. అంటే వాళ్ళకుండే శక్తి కూడా మనకు లేదా అని మనం ఇంకా నీరసపడిపోతాం, నిరుత్సాహపడిపోతాం. ఎందుకంటే దీనిలో లోన్ అయిపోయినాం కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలపైన. అవునండి. ఇంత బలం ఉందా అనేది మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. ఉమ్. అవునండి. వాళ్ళకు శ్వాస మీద ధ్యాస అనేది ఒకటే ఉంది కానీ ఆ తారకం అనేది ఉంది అనేది కూడా వాళ్ళకు అసలు చెప్పడం బయట కూడా చెప్పలేదు కదా నేను. ఆ రెండే చెప్పేది. శ్వాస ధ్యాస రెండే కదా వాళ్ళు చెప్పేది కదా వాళ్ళు అక్కడ. వాళ్ళకి అక్కడే అదే ఆ ఆనందంలోనే ఆడికి పరిమితం అయిపోయినారు వాళ్ళు. అవునండి. అవును. వాళ్ళకి అక్కడికి ఆ ఫలితం కనపడతా ఉంది. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉండరు. అవునండి. రేపు ఆ మార్గమే రేపు ఈ మార్గంలోకి వస్తుంది. అవునండి. అవునండి. కాబట్టి ముందు ధ్యాన రూపంగా వాళ్ళతో ఇప్పుడు ఆ రెండింటిని ఒకటి చేసినాడు. రేపు ఆ తారకాన్ని రేపు జోడించుకుంటాడు. అవును. అవును. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యంగా భగవంతుడు వాళ్ళకి దగ్గర అయినాడు. అవునండి. కాబట్టి ఆయన ఏం చెప్తాడు? మార్గాలు ఏదైనా గమ్యం ఒకటే కాబట్టి అవునవును. ఎవరిని ఎట్లా అనేది ఇప్పుడు ధ్యాన రూపంగా వాళ్ళని ఆయా రకంగా వాళ్ళు వస్తూ ఉంటారు. అవునండి. రేపు తారకం అనేది కంపల్సరీగా వాళ్ళందరికీ జోడి అయితేనే జన్మ సార్థకం. అవునవునండి. కాబట్టి ధ్యానంలో ఫస్ట్ రెడీ అవుతా ఉంటారు. రేపు ఆ ధ్యానానికి ఎప్పుడైతే తారకం జోడవుతుందో సెట్ అయిపోతుంది. అవునండి. ఏదైనా మనం పాజిటివ్గా తీసుకోవాలా. అది అవునవును. వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనేది కాదు, అందరూ మానవులే. అవును. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు. అవును. అది కూడా వాళ్ళ కర్మానుసారం వల్లనే జరుగుతాను కదా నేను. ఆ అంతే అంతే. మార్గంలో వాళ్ళకి అందుబాటు ఏదైందో. అవును. అవును. వాళ్ళందరికన్నా మనం ముందు మెట్లోనే ఉన్నాం. మళ్ళీ తారకం పొందుండేవాడు అవునండి. అవును. ఎవరిని తీసుకున్నా చివరికి తారకం పొందుండేవాడే ముందుండేది. అవునండి. కాబట్టి మన స్థితి మనం మర్చిపోతాం. మనం ఇప్పుడు మనం పొందుండి కూడా అది గుర్తించాల్సింది. అవునవును. అదేనా నేను దీనిపైన ఏదైనా మాట్లాడాలి? అదే కదా నేను మనం ముందు అక్కడ మన ఈ సంసారం నుంచి భార్యాభర్తల నుంచి ఏ విధంగా మనకు ఆ అన్యోన్యం అనేది ఉంటే ఆ కుటుంబ ముందు ఉమ్మడి కుటుంబాలు ఆ పెద్దలకు గౌరవించి భార్య బిడ్డలు తల్లి తండ్రి అనేది ఉన్నప్పుడు అంత బాగుంది. వాళ్ళు విడిపోయినప్పుడు ఈ ఏ విధంగా ఉండాలి, మళ్ళా ఈ ఆ కుటుంబాలు కూడా ఆ చిన్న కుటుంబాలు అయిపోయినాక మా తర్వాత ఏ విధంగా అనేది అక్కడ ఉండాలి. అప్పుడు అట్లాంటప్పుడు ఇంకా అక్కడ సమత్వం అనేది లేదు కాబట్టి ఆ పరమాత్ముడికి కూడా దూరం అవుతాను. ఎప్పుడైతే ఆ భావాలు సక్రంగా కలిగి ఉన్నప్పుడు
సమంగా స్త్రీ పురుషులు అనేవాళ్ళు సక్రంగా ఉన్నప్పుడు ఈ పరమాత్మని కూడా రేపు ఆయన కూడా ఆయన్ని చేరుకునేదానికి కూడా ఆ మార్గం అనేది సులభంగా ఉంటుంది. లేకపోతే అనేది క్లియర్ గా అది అర్థమైంది అనే విషయాలు. దాని ఉదాహరణలతో మనం పూర్తిగా ఇంతసేపు తెలియజేస్తుంది కాబట్టి విషయం బాగా అర్థమైంది. అదే ఇప్పుడు మనం ఒక కుటుంబం ఎందుకంటే ఇవన్నీ పెట్టుండేది మన కర్మలను తీర్చుకోవడానికి ఒకటి, ఈ బంధాలన్నీ పెట్టి బంధాల ద్వారా కర్మలు ప్రారంభ కర్మలు తీర్చుకోవడం ఒకటి, వీళ్ళందరి ద్వారానే మళ్ళీ సరిపెట్టుకోవడం ఒకటి. అవునైనా మనం తెచ్చుకునేటివన్నీ ఇప్పుడు వాళ్ళందరూ ఉంటేనే కదా సరిపెడతారు. అవునైనా ఇప్పుడు భార్య అనేది ఉంటేనే కదా మనం చేసే పొరపాట్లు తప్పులు ఇప్పుడు వాళ్ళకి దగ్గరగా చూస్తారు కాబట్టి వాళ్ళు సరిపెడతారు. అవునైనా ఇప్పుడు ఆ భార్య లేదన్న పొరపాటు ఉంటే భర్త సరిపెడతాడు. అవునైనా ఇప్పుడు అందరికి తెలియవు కదా ఇవన్నీ, బయట వాళ్ళకి తెలియవు. దగ్గరగా ఉండే బంధాలకే కదా తెలుస్తాయి పొరపాట్లు తప్పులు. అవునైనా ఇప్పుడు ఇంత దగ్గరగా ఎందుకు పెట్టాడంటే ఎవరు దేవుడు చక్క పెట్టుకునేదానికి. అవునైనా ఇప్పుడు బిడ్డలు పెద్దవాళ్ళు చక్క పెడితే ఇప్పుడు వీళ్ళు ఒకరికొకరు వీళ్ళు చక్క పెట్టుకోవడని అందుకే మన కుటుంబంలో ఎవరు ఎక్కడ ఏ లోపం ఉన్నా వాళ్ళు సరిపెడతా ఉండరు. అవునైనా ఇప్పుడు ఆ లోపాలు సరిపెట్టుకుంటే కదా మనకు దైవ లక్షణాలు వచ్చేది. అవునైనా అందుకు కదా మనకి బంధాలు పెట్టుండేది. అవునైనా ఇప్పుడు అది కదా మనం గుర్తించాల్సింది. అది కాకుండా మనం నన్ను ఒక మాట అంటావే అని బోడొస్తా అంటే నేను తప్పు చేసి నువ్వు ఆ తప్పు చేసినావు ఎదురు తిరిగేస్తాను. అవునైనా ఇక్కడ పొరపాటు అని చెప్పి నువ్వు చేయలే అని మాట్లాడతాను. అవునైనా ఇప్పుడు అహంకారం పెరిగిపోయి స్వార్థం పెరిగిపోయి ఒకరికి ఇదైపోయినాయే కానీ అవునైనా అవును ఇక్కడ సరిపెట్టుకోలేకుండా పోతా ఉండరు ఒక్కొక్కరు ఈ అహంకారం చేత. అవునైనా ఇవన్నీ అదే సరిపెట్టుకోగలిగితేనే మనం ముందుకు పోదు. అవునైనా సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః.